నమస్తే, నేను మిత్రో. మీరు చూస్తున్నారు ఏఎన్మా న్యూస్. దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామంలో పసిపాపను చిదిమేసిన మునిరంగడును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐద్వా కేవీపీఎస్ సంఘాల ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. శనివారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు కేవీపీఎస్ నగర కార్యదర్శి అండ్రూ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ కేజీబీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎన్ అలివేలు, ఎండి ఆనంద్ బాబు, ఎన్జి కృష్ణ, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు డి విజయమ్మ మాట్లాడుతూ మహిళలు, పసిపిల్లలు, దళితులు, మైనార్టీలపై రోజు రోజుకు జిల్లాలో దాడులు పెరిగిపోతున్నాయని, గోనిగండ్ల మండలం గంజహల్లి, కల్లూరు మండలం పెద్దపాడు గ్రామాలలో పసిపిల్లలపై జరిగిన ఘటనలు మరవకముందే మరో దారుణం జరిగిందని, ఈడిగా మైనర్ బాలికపై బోయ మునిరంగుడు తల్లిదండ్రులు పనికి వెళ్లిన తరువాత బయటికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని, అత్యాచార ఘటనను మార్పు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఘటన ప్రాంతాన్ని సందర్శించడంతో పాటు బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈడిగా మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన బోయ మునిరంగడును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బాధితుల్ని మీరు పోలీస్ స్టేషన్కి రండి, మేము కేసు పెట్టించుకుంటామని చెప్పేసి 4 గంటల నుండి దాదాపు 8 గంటల వరకు బాధితుల్ని ఇబ్బంది పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర ఎక్కడైనా ఉంది అంటే ఈ జిల్లాలో ఉంది అని చెప్పేసి మనం తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాధిత మహిళలంతా బాధిత అమ్మాయిని హాస్పిటల్లో పెట్టి తల్లిదండ్రులు మాకు న్యాయం చేయాలా, మాకు న్యాయం జరగాలా అని చెప్పేసి కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహిస్తూ ఉంటే ఇదే అందులో చూసుకొని మేము ఎంక్వైరీ చేస్తాం, మీరు ఎక్కడికి రండి అని చెప్పేసి ధర్నా జరగకోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఏం రాజ్యం, ఇది ఎలాంటి వ్యవస్థలో మనం బతుకుతూ ఉన్నాం. కాబట్టి మేము కోరుతున్నది ఒకటే, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా మహిళలపైన, చిన్నపిల్లలపైన వాస్తవికంగా అత్యాచారం జరిగినటువంటి ఘటనలోనైనా మీరు వెంటనే గ్రామాలను సందర్శించండి, బాధితులను సందర్శించండి, బాధిత కుటుంబాలకు భరోసానివ్వండి, వాళ్ళకు మొదట మెరుగైన వైద్యాన్ని అందించండి, నిందితులకు వాళ్ళు తప్పించుకోకుండా వెంటనే అరెస్ట్ చేయించి కఠినంగా శిక్ష పడేలాగా చూడండి అని చెప్పేసి తెలియజేస్తా ఉంటాం. చాలా దుర్మార్గం ఏమంటే గతంలో గంజహల్లి గ్రామంలో మైనర్ బాలిక పైన మేము ఆ రోజే ఆరోపించాం, ఈ జిల్లాలో సెక్స్ రాకెట్ ఎక్కడో ముంబైలోనో మద్రాసులోనో లేదా కలకత్తాలోనో జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈ జిల్లాలో సెక్స్ రాకెట్ జరుగుతూ ఉంది అని చెప్పేసి స్పష్టంగా గంజహల్లి ఘటన ద్వారా మనకు అర్థమైంది. ఎవడైతే అత్యాచారం చేస్తాడో అత్యాచారం చేసేటువంటి వాడి భార్య పిల్లల్ని తీసుకుపోయి వాడికి అప్పచెప్పి వచ్చింది. ఇలాంటి ఘటన పైన ఎంక్వైరీ చేసేటువంటి బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి, పోలీసుకి లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మొన్న పెద్దపాడులో చిన్నపిల్ల పైన అత్యాచారం జరిగింది. ఈరోజు కోటకొండలో అదే దుర్మార్గం కొనసాగింది. అంటే బాధితులంతా ధైర్యంగా మాకు రాజకీయ నాయకులు అండగా ఉన్నారు, పోలీసులు మమ్మల్ని ఏం చేసుకోలేరు అని చెప్పేటువంటి ధైర్యంతో ఇలాంటి దుర్మార్గమైన ఘటనలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అందుకోసమే ఇప్పటికైనా ఈ జిల్లా కలెక్టర్ మహిళ అని చెప్పేసి మాకు ధైర్యం ఉంది. కానీ దుర్మార్గం ఏమంటే ఇలాంటి స్పందించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. లేకపోతే ఈ అంశం పైన జిల్లా వ్యాప్త ఉద్యమాన్ని కలిసి వచ్చే ప్రతి మహిళా సంఘం, ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. కోటకొండ గ్రామంలో 7 ఏళ్ల బాలిక పైన మునిరంగన్ అనేటువంటి 40 సంవత్సరాల వ్యక్తి అతి కిరాతకంగా అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయడం అనేది జరిగింది. నిన్న మధ్యాహ్నం జరిగితే ఇప్పటిదాకా కూడా పోలీసులు కానీ లేదంటే అధికారులు కానీ ఏం జరిగింది అని చెప్పేసి కూడా ఇప్పటిదాకా ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మరి నిన్న బాధితులు స్టేషన్కి వెళ్తే మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల 9 గంటల వరకు కూడా బాధితులు స్టేషన్లో పెట్టుకున్నారు తప్ప ఎవడైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడో వాళ్ళని పట్టుకురావాలో, వాళ్ళని అరెస్ట్ చేయాలా అని చెప్పేసి ఆలోచన పోలీసులకు రాలేదు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు పోలీసులను, కోడుమూరు పోలీసులు కానీ, దేవనకొండ పోలీసులు కానీ వాళ్ళ ఇళ్ళలో ఆడపిల్లలు ఉన్నారా, వాళ్ళకి కనీసం చిన్న మైనర్ బాలిక అనేటువంటి ఆలోచన కూడా ఈరోజు పోలీసులకు లేదా అని చెప్పేసి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఈరోజు మా అమ్మాయిల పైన ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్నారో
ఈ ఒడిగట్టినటువంటి దుర్మార్గులని కఠినంగా శిక్షించాల్సింది పోయి బాధితులనే ఈ రోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో పోలీసు అధికారులు ఉన్నారు, అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారు అని చెప్పేసి. ఎందుకంటే గతంలో గంజనహల్లిలో కూడా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి గంజనహల్లి గ్రామం బాధితులందరూ కూడా ఇక్కడికి రావాలని ప్రయత్నం చేస్తే ఎండి రూట్ పోలీసులందరూ కూడా వాళ్ళని అడ్డగించి దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళని బయటికి రాకుండా చూసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అదే పరిస్థితి జరిగింది. కోడమూరులో బాధితులను అంతసేపు కూర్చోబెట్టడం వల్ల ఆశ్చర్యం ఏంటి అని చెప్పేసి ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి మీరు ఉన్నారా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్సీపీకి అడుగులకు మడుగులు వచ్చేటువంటి వాళ్ళకు సహాయం చేయడానికి పోలీసు అధికారులు ఉన్నారని చెప్పేసి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజు అత్యాచారాలకు పాల్పడుతున్నారో అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించాలి. ఆ కుటుంబాన్ని పరామర్శించడమే కాదు, పరామర్శించడంతో పాటు అమ్మాయికి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పేసి చూడాల్సినటువంటి బాధ్యత ఇద్దరు అధికారుల పైన ఉంది. అలాగే అమ్మాయికి కూడా మెరుగైన విద్యని అందించాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి పిల్లలు ఆ గ్రామంలో మళ్ళీ ఉండి ఆటలాడుకున్నటువంటి పరిస్థితి, చదువుకునే పరిస్థితి ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా తక్షణమే ఇద్దరు జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు గ్రామాన్ని సందర్శించి ఎంక్వైరీ చేసి ఎవరైతే అత్యాచారానికి పాల్గొన్నాడో వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఎక్కువగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.